హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ మూవల. ఇప్పుడు మనం త్రివేణి సంగమంలో ఉన్నాము, అంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా మా నాయనమ్మ గారు చనిపోయారనమాట. ఆమె అస్థికలు కలిపేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఆమె మూవల సుబ్బయ్యమ్మ గారు, ఆమె చనిపోయారనమాట. ఆమె అస్థికలు కలిపేదానికి మా బాబాయ్ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఆ అస్థికల్ని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేయడానికి వచ్చామన్నమాట. ఇది త్రివేణి సంగమం అంటే ఏంటంటే 3 నదులు కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదులు త్రివేణి సంగమం అనే ఇక్కడ కలుస్తాయి. ఈ 3 నదులు కలిసే చోటు కరెక్ట్గా మనకి సెంటర్లో ఉంటుందన్నమాట. ఆ సెంటర్లో ఉన్నదానికి ఒడ్డున కాకుండా బోట్లో కొంచెం ప్రయాణం చేయాలి. బోట్లో కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ 3 నదులు కలిసే చోట సెంటర్కి బోట్లో వెళ్తాం. వెళ్ళి అక్కడ దిగి ఆ 3 నదులు కలిసే చోట దిగి అక్కడ మనము ఈ అస్థికలు ప్లస్ మనము పోయినప్పుడు మనం మునిగేదానికి అక్కడ మునిగితే మనకి 3 నదులు కలిసిన చోట మనం మునిగితే మన యాత్రలో ఆ 3 నదులు కలిసిన చోట మునిగితే మనకు ఆ యాత్ర పూర్తవుతుందన్నమాట. సో ఆ 3 నదులు కలిసే చోటకి పోవటానికి చాలా కష్టపడ్డామన్నమాట. నేను 3 టైమ్స్ ఇంతకుముందు వచ్చాను. ఎప్పుడు ఈ 3 టైమ్స్ వచ్చినా కూడా వాటర్ లెవెల్ ఇంత హైలో లేదనమాట. ఎప్పుడు వచ్చినా కూడా వాటర్ లెవెల్ మీడియంగానే ఉంది. అంటే నేను వచ్చిన సీజన్ బట్టి ఒకసారి జనవరి వచ్చాను, ఒకసారి జూన్ వచ్చాను, ఒకసారి ఆగస్టులో వచ్చాను. బట్ ఎప్పుడు ఇంత రేంజ్ లేదు. బట్ ఈసారి కూడా ఆగస్టులో వచ్చినా కూడా వాటర్ లెవెల్ హైలో ఉంది. అంటే మొన్న పడిన వర్షాలకి వాటర్ హై అయిపోయిందనమాట. సో నేను 2 కిలోమీటర్స్ బ్యాక్కి వెళ్ళిపోయాము. అంటే 2 కిలోమీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ పెరిగి ఒడ్డు పెరిగిపోయింది అనమాట. 2 కిలోమీటర్స్ పెరిగిపోయి ఇంతకుముందు మేము పూజ చేసుకున్న చోటికి ఇప్పటికి 2 కిలోమీటర్ల ముందు వెనక్కి వెళ్ళిపోయాం. వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి పూజ చేసుకొని బోట్ ద్వారా వచ్చి అక్కడికి చేరుకొని అక్కడ బోట్లో దిగి అక్కడ త్రివేణి సంగం 3 నదులు కలిసిన చోట మేము మునిగామన్నమాట. బోట్ వాళ్ళు కూడా వాటర్ రెసిస్టెన్స్ పెరిగేకి హైక్ రేట్ అడుగుతున్నారు. యాక్చువల్గా 500 పర్ హెడ్ అడుగుతున్నారు. కానీ మన పవన్ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు. సో ఆయన ద్వారా మాట్లాడించి హైక్ రేట్ని 150 పర్ హెడ్ని మాట్లాడుకొని అందరం బోట్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ 3 నదులు కలిసిన చోట మునిగి ప్రతి ఒక్కరు ధైర్యంగా మునిగామన్నమాట. చాలా 50 ఫీట్ హైట్లో ఉందన్నమాట. అక్కడ 50 ఫీట్ ఉంది మేము మునిగే చోట. సో ఆ 50 ఫీట్లో మనం పడిపోకుండా వాళ్ళు 2 బోట్లు కలిపి కట్టి గుంజలతోటి కింద సపోర్ట్కి గుంజలు పెట్టారనమాట. అంటే ఒక 5 అడుగుల మనిషి మునిగినా కూడా ఏమీ కాకుండా ఉండేటట్టు కింద గుంజ సపోర్ట్ చేసి దాని మీద మనం దిగుతాం అనమాట. దిగినప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళకి అట్లా ప్రికాషన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పర్ హెడ్ అక్కడ మునిగేదానికి పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటారన్నమాట. వాళ్ళు ఏర్పాటు చేసిన ప్లేస్లో, అది 3 నదులు కలిసిన ప్లేస్లో దిగి మునిగేదానికి వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్కి వాళ్ళు 30 రూపాయలు పర్ పర్సన్ తీసుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరం, మా అమ్మ, మా అత్త, నేను, మా అన్న, మా కొడుకు, మా బాబాయ్, మా పిన్ని, ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ లేకుండా 65 ఏళ్ళు వీళ్ళకి పాపం. 65 ఏళ్ళైనా ఆడ దిగేదానికి గుంజల సపోర్ట్తో దిగాలి, ఎక్కాలి. సో వాళ్ళు ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరు గుంజల సపోర్ట్తో దిగి ఆ త్రివేణి సంగమంలో మునిగి మన యొక్క త్రివేణి సంగమ యాత్రని పూర్తి చేసుకున్నారనమాట. సో మీరు కూడా ఎంతమంది ఇట్లా త్రివేణి సంగంకి వచ్చి ఫ్యామిలీతోటి ఆ 3 నదులు కలిసే ప్లేస్కి వెళ్ళి మునిగి మీ యాత్రని కంప్లీట్ చేసుకున్నారో మనకి కామెంట్లో తెలపండి. చాలామంది సిచ్యువేషన్స్ని వస్తాయి, అయినా ఈ క్రిటికల్ సిచ్యువేషన్ కూడా మేము ఏమాత్రం భయపడకుండా ధీటుగా దిగాం. నా కొడుకు ఉన్నాడే, వాడు ఒకసారి మునిగాడు, చాలదంట, రెండోసారి మళ్ళీ మునుగుతాను డాడీ, మళ్ళీ దూకి మునుగుతున్నాడు. సో ప్రతి ఒక్కరం ఎట్లా కంప్లీట్ చేసామన్నమాట త్రివేణి సంగమ యాత్రని. సో ఇట్లా మునిగేసేసి మళ్ళీ జాగ్రత్తగా బోట్లో మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ఒడ్డు కట్టుకొచ్చి అక్కడ నుంచి మనం త్రివేణి సంగమంలో చూడాల్సింది 3. ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆయన పాతాళంలో పండుకొని ఉంటానన్నమాట. అంటే మనం చూసే మామూలు నిలబడ్డా అనమాట, పండుకొని ఉంటాడు, మనం పైనుంచి చూడాలి ఆయన. అది కూడా చూడండి, మీకు కనపడుతుంది కదా అట్లా. ఇదొకటి ఉంటుంది మనం ప్రయాగాలో చూడాల్సింది. ఇంకోటి అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఉందన్నమాట.
మన 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి చెయ్యి భాగాన్ని పడి ఉంది ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి కూడా వెళ్ళి అదండి ఆ శక్తిపీఠం కనబడుతుంది కదా, అదే శక్తిపీఠం అనమాట. అది బంధించేసి అక్కడ కూడా దర్శనం చేసుకుని త్రివేణి సంగమ యాత్ర కంప్లీట్ అయిపోయింది. హాయ్ బాయ్ ఫ్రెండ్స్.